ఒక వ్యక్తి యొక్క అహంకారంగా మారి అది కాస్త పతాక స్థాయికి చేరుతూ ఉంటే కంట్రోల్ చేయాల్సింది పోయి ఆ అహంకారాన్ని పెంచుతా రాజ్యాంగ వ్యవస్థలు తమ చేతిలో ఉన్నటువంటి పవర్స్ని దుర్వినియోగం చేస్తే ఎలా? ఇది చర్చ జరగాల్సినటువంటి సందర్భం. బాధ్యతగా ఉండాల్సిన రాజకీయం అహంకారానికి పీఠమేస్తుంది. ప్రజల పట్ల సంస్కారయుతంగా మెలగాల్సినటువంటి చోట ప్రజల్ని చులకనగా చూసే పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ ఎన్నుకుంటే అయినటువంటి కడప మేయర్ని రెండవసారి దించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణాలు ఇవి కూడా మాట్లాడట్లేదు నేను. కానీ ఎందుకు అంత అరాచకం? మేయర్ సీటు పక్కన నాకు సీట్ వేయలేదు అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కోపానికి ఒకసారి అతన్ని అనర్హత వేటు వేశారు. కోర్టు మళ్ళీ అతనికి కంటిన్యూ చేయమంటే మళ్ళీ ఇప్పుడు అతను ఇచ్చిన వివరణ చాలలేదంటూ మళ్ళీ అతన్ని మేయర్ పదవి నుంచి తొలగించారు. మేయర్ పదవి నుండి కారణాలు చూపించి తొలగించేటటువంటి ఒక దుస్సాంప్రదాయం మొట్టమొదటిసారి ప్రారంభమైంది. మొట్టమొదటిసారి ఇంత నీచమైనటువంటి సంప్రదాయం ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు? ప్రభుత్వం తరపున అవసరమైతే రేపటి నుంచి మామూలుగా అయితే కనుక నేను జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి చూసినటువంటి లెక్క మేయర్ పైన ఉంటారు, ఎమ్మెల్యేలు ఫ్రంట్ రోలో ఉంటారు, ఎంపీ కూడా ఫ్రంట్ రోలో ఉంటారు, మిగతా కార్పొరేట్ దానితో పాటు ఫ్లోర్ లీడర్లు ఉంటారు. ఇది సంప్రదాయం. ఆ వెనకాల మిగతా వాళ్ళు కూర్చుని ఉంటారు, కార్పొరేటర్లు ఎవరి వెర్షన్ వాళ్ళది. అయితే వైసీపీ టైంలో స్టేజీ మీద వేశారు చైర్లు అంటున్నారు. అది వేస్తే ఖచ్చితంగా తప్పు, అది మేయర్దే తప్పు. అలా వేయకుండా వేశారని చెప్తే వీళ్ళ తప్పు. అది పక్కన పెడితే అది వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దాల్సిన బాధ్యత మనది. అంతేగాని ఆ తప్పు నా దగ్గర ఎందుకు చేయవు అని ఎందుకు అంటున్నట్టు? మేయర్ పక్కన సీట్ వేయలేదని చెప్పి ఆ మేయర్ని దించేయడానికి కడపలో జరుగుతున్నటువంటి తంతు నిజంగా ప్రజాస్వామ్యం ఎంత కామెడీనా అనిపిస్తోంది.